ఒక ప్రముఖ జర్నలిస్టు ఆయన పంపిన ఒక మెయిల్ అండి. దాని ఆధారంగా ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకు ఎంతోమంది వ్యాపారవేత్తలు వీళ్ళందరూ అడుగుతున్న ఒక కామన్ క్వశ్చన్, దేశంలో ఏం జరుగుతుంది అన్నప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమెరికా ఇరాన్ వార్ ఆగిపోయింది, కానీ ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధము ఇవాళ కూడా జరుగుతుంది. ఇక్కడ తేడా ఏమిటి? ఒక్కసారి అమెరికా యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళని లాగుతారు కదా, గ్లోబల్ వార్గా చూస్తారు, ప్రతి దేశాన్ని వాళ్ళు ఇబ్బంది పెడతారు. అదే ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ అన్నారనుకోండి, ఒక లోకల్ వార్గా చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిందండి, ఇది పాకిస్తాన్ భారత్కు మాత్రమే ఇబ్బంది కలిగించే విషయం. మీకు వేరే దగ్గర ఎక్కడా కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, లోకల్గా జరుగుతుంది. మరి దేశంలో ఇప్పుడు మనం చూడాల్సిందేంటి? ఇరాన్ వార్ ఆగిపోయింది అంటే ఫస్ట్ రియాలిటీ తెలుసుకోండి. సో ఆ మిత్రులు అదే చెప్తున్నారు, మనకు 41% ఆయిల్స్ అనేవి స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వైపు నుంచే రావాలి, అవునా? అలాగే 88% ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, సో ఇది కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వైపు నుంచే. ఎల్ఎన్జి అంటారు 55%. ఇదంతా మనకు ఇబ్బంది అయింది కదండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను వీళ్ళు బ్లాకేట్ చేయడం వలన ఇబ్బంది అయింది. ఇదే రూపీ పడిపోవడానికి కారణం. కానీ బుద్ధిజీవులు ఉంటారు కదా, మోదీ పాలన సరిగ్గా లేదు, భారతదేశమే బాలేదు, చాలా గందరగోళాలు, సో ముందు వీళ్ళు వెళ్ళిపోవాలి, రూపీ ఎలా పతనం అయిపోతుంది, అమెరికా డాలర్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడతారు. ఇంకా కొంతమంది అయితే జైశంకర్ గారు ఒక ఓడ తీసుకొని వెళ్ళాలి, అజిత్ దోవెల్ గారు ఇంకొక ఓడ, మోదీ ఒక వీళ్ళు వెళ్ళి ఆయిల్స్ తీసుకురావాలి, అక్కడ మీకు AK-47 పెట్టుకుని యుద్ధాలు, ఇవన్నీ మాట్లాడతారు. సో జ్ఞానము ఉన్నవాళ్ళు ఈ విషయాలు ప్రస్తావించరు, ఎందుకంటే తెలుసు అక్కడెక్కడో యుద్ధము, దానివల్ల మనము ఇబ్బంది పడుతున్నాం. మరి ఇవాళ రూపీ వాల్యూ ఎలా పెరిగిందంటే ఒక్కసారి గూగుల్ సెర్చ్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్స్ అంటే ఏంటి? అమెరికన్ డాలర్ని మళ్ళీ మనం ఆహ్వానిస్తున్నాం, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం చూసారా, ఇవాళ భారత్లో ఎంత ఏ లెవెల్లో వస్తుందో చూడండి. యుద్ధము ఆగింది అన్న ఈ వార్త ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యిందో భారత్ యొక్క మార్కెట్ పర్ఫార్మెన్స్ మీరు చూడండి. అంటే మీకు రియాలిటీ మాట్లాడుతున్నాను, మీకు మన ఎకనామిక్ కండిషన్స్, గ్లోబల్ క్రైసిస్ కదండి, సో మనం కూడా చిక్కుకున్నాం. కానీ భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ మీరు గమనించండి, 860 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్స్ చేయగలిగామండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇది చాలా పెరిగింది. ఏది ఫిబ్రవరిలో యుద్ధం స్టార్ట్ అయినా మార్చిలో ఇంత పెద్ద లెవెల్లో మీకు అమెరికా ఇరాన్ వార్ ఉన్నా కూడా మన ఎక్స్పోర్ట్స్ అంటే ఒక 2 monthsని తీసుకున్నారనుకోండి, 162 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము ఎక్స్పోర్ట్స్ చేయగలిగాం. అంటే నెలకు 81 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఇదే లెక్కన మీరు వెళ్తున్నారు అనుకోండి, యుద్ధం ఆగిపోయింది కదండి, మీకు యూకేతో, ఆస్ట్రేలియాతో, యూరోప్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఈ జూన్ 22 అమెరికా డెలిగేషన్ వస్తున్నారు మనతో ఫైనల్గా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి. అంటే అమెరికా వాడు భారత్పై ఎన్ని కుట్రలు పన్నుతున్నాడండి. CIA అంటున్నాడు, డ్రగ్ మాఫియా అంటున్నాడు, మీకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, IS ఇన్ని మాట్లాడుతున్నాడు. కానీ వాడికి ఏం అవసరము? మనతో వ్యాపారము చేసుకుంటేనే వాడి GDP అనేది నిలబడుతుంది. చైనాతోనూ గొడవపడి ఆఖరికి భారత్తో కూడా గొడవ పడితే వాడే నష్టపోతాడు. ఇది తెలుసుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఫైనల్గా మీతో వ్యాపారం మనం వెళ్ళలేదండి, వాడే వస్తున్నాడు. ఇప్పుడు యూరోప్ యూనియన్ని వెతుక్కొని మనం వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. రిపబ్లిక్ డే రోజున వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్క దేశానికి మనము అవసరము. ఈ నిజాన్ని మనం మాట్లాడేమో అనుకోండి, ఆ గొప్పలు చెప్పుకుంటారండి, ఏముందండి అంటారు. కాబట్టి ఆ జర్నలిస్ట్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఆ డేటాను అందరికీ చూపించాలి. అంటే మనం ఎదుగుతున్నామండి. మీరు అవును కాదు అనినా, ఎలాగ చీకొట్టినా ఫ్యాక్ట్ ఏమిటి? భారత్ అనబడే దేశము కష్టపడుతుంది, 24/7 ఎదగాలి అనే తాపత్రయం యంగ్స్టర్స్లోనూ ఉంది, మన అందరిలోనూ ఉంది. మనం ఎదుగుతున్నాము, 7.7 GDPని మనం సాధిస్తున్నాము. ఏ ఒక దేశము ఇది చెయ్యడం లేదు. ఇప్పుడు
ఇప్పుడు ఈ నిజాలను మాట్లాడినప్పుడు తేడా ఎక్కడ? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పూర్తిగా పడిపోవడం. ఒక స్టేజ్లో మీకు మార్చి నెల $157 పర్ బ్యారెల్ వెళ్ళిందండి. ఇవాళ 80కి వచ్చేసింది. సో ఇదంతా ఏంటి? మన రూపీని స్ట్రాంగ్ చేయడం, ప్రపంచానికి మళ్ళీ మన మీద, ఇది మన తప్పు కాదు కానీ మన మీద ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే మార్కెట్ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం. ఇవాళ అమెరికా ఇరాన్ వార్ ఇదేనండి మెయిన్ రీజన్. గత 3 to 4 months మనం ఈ ప్రాబ్లం చూసామంటే ఇదే రీజన్. ఇవాళ సాల్వ్ అయిపోయింది కదా. సో సాల్వ్ అయినప్పుడు మళ్ళీ అంటే ఎవరైతే వ్యాపారాలు చేస్తారో, ఎక్స్పోర్ట్స్ చేస్తారో మీకు చెప్తున్నాను, మళ్ళీ మీరు ఒక్కసారి పాజిటివ్గా ఉండండి. ఎస్, మనం చెయ్యగలము, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏ దేశములో ఎలాంటి మార్కెట్ మనము ట్యాప్ చేయగలము, అగ్రెసివ్గా అప్రోచ్ అయ్యారు అనుకోండి, ఈ 7.7 జీడిపిలో మీరు కూడా ఉంటారు. సో మొత్తము యుద్ధం అండి, సర్వనాశనం అయిపోయింది, గ్లోబల్ క్రైసిస్లో మనం ఉన్నాం, మీకు ఏం వ్యాపారాలు చేస్తాము, ఏం జీతాలు ఇస్తాము, ఇలాంటి యాటిట్యూడ్ యువతలో చాలా చాలా పెరుగుతుందండి. ఎందుకంటే రూపీ వాల్యూ పడిపోయింది కదా, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కదా. అలా లేదు, మన రూపీ మళ్ళీ స్ట్రాంగ్ అయింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నారు. కాబట్టి మన దేశం మీద కుట్రలు, వెస్ట్ బెంగాల్లో జరిగిన మాఫియా, అలాగే మీకు ఐఎస్ఐ ఇక్కడ ఈ దేశంలో ఏం చేయాలనుకున్నది అంతా ఒక విషయం. ఎన్ఐఏ వాళ్ళు, రా ఏజెంట్లు, అజిత్ దోవెల్ గారు వాళ్ళు చూసుకుంటారు. ఇంకొక వైపు పూర్తిగా వ్యాపారం అంటే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అన్నాం చూసారా. ఒక్క చైనా మాత్రమే ఈ ప్రాజెక్టును పట్టుకుని, ఈ స్కీమ్ని పట్టుకొని 30,000 కోట్ల రూపాయలు మనతో వ్యాపారం చేశారండి. ఏది? పిఎల్ఐ వల్ల. చైనా మన శత్రు దేశం, వాడే 30,000 crores వ్యాపారం చేసాడు అంటే మరి ఇవాళ అమెరికా వాడు వస్తున్నాడు కదా, యూరోప్ యూనియన్ మొత్తం ఆల్రెడీ మనతో వేసేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఓపెన్ అప్ అయిపోయింది అనుకోండి. అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అంటే ముఖ్యంగా చాబహార్ పోర్ట్ 10 ఏళ్ల కాంట్రాక్ట్ అండి. 2024 నుంచి 2034 10 ఏళ్ల కాంట్రాక్ట్. మ్యాక్సిమం ఈ చాబహార్ పోర్టుని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మన ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి ఇది ఒక క్రిటికల్ పాయింట్ అండి. అంటే యూరోప్ దాకా వెళ్ళగలరు, సెంట్రల్ ఏషియా దేశాల దాకా మీరు వ్యాపారాన్ని పెంచుకోగలరు, యావత్ ప్రపంచాన్ని మీరు మీ కంట్రోల్లోకి తీసుకోగలరు. కాబట్టి ఇన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు. చైనా లేదు అంటే ఇమీడియట్గా భారతే డెస్టినేషన్. ఎవరు చెప్తున్నారు? జపాన్ వాళ్ళ ప్రధానమంత్రి. చూడండి, ప్రతి ఒక్క దేశానికి మనమేదే గురి. దీన్ని భారతీయులుగా మనం గమనించాలి. అంటే మనకు సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ కదండి. మన దేశం మంచిది, బాగుంది అంటే ఎవరు ఒప్పుకోరు. ఎక్కడ బాగుందండి అంటారు. ఇది మన ఆ బానిసత్వం, ఆ మెంటాలిటీ, స్లేవరీ మెంటాలిటీ నరాల్లో జీర్ణించుకుపోవడంతో మనము ఎదుగుతున్నామంటే ఎక్కడా అని అడిగే పరిస్థితి భారతీయుల్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ అబద్ధాలే చెప్తారు. ప్రతి వాళ్ళకి మనతో పని ఉంటుందండి, ప్రతి వాళ్ళకి మన అవసరం ఉంటుంది. దీనిని మనము ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, మన ఎక్స్పోర్ట్స్ ఎలా పెంచుకోవాలి ఆల్రెడీ జరుగుతుంది కదా. 860 బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఆల్మోస్ట్ 5% ఇది ఎక్కువ పెరిగేమా లేదా? సో దాన్ని గమనించండి, పాజిటివ్గా ఉండండి. దేశము ముందుకు వెళుతుందనే నమ్మకము భారతీయుల్లో ఉండాలి. మరి మీకు ఉందా? నేను ఇన్ని విషయాలు మాట్లాడాను, మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు దేశము గురించి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.